టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. పిడిగురాళ్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో మున్సిపల్ ఎలక్షన్స్ లో టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టి నామినేషన్లు వేయకుండా అప్రజాస్వామ్యంగా గెలిచారని మండిపడ్డారు. ఈ రోజు వైసీపీ కౌన్సిలర్లు అందరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నచ్చి స్వచ్ఛందంగా టీడీపీలో చేరారని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి లేదని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది, వాళ్ళు ఏదో దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒకటి చెప్పాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయనీయకుండా మీరు దౌర్జన్యాలు చేసి అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఆ రోజు పిడుగురాల మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, మీరు కూడా చూడండి. నేను మీడియా కూడా రిలీజ్ చేస్తాను. కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, మేము ఎవరిని అడ్డుకోలేదు. మొత్తం మీరు ఆ రోజు వన్ సైడ్గా చేసుకున్న మీ కౌన్సిలర్స్ మొత్తం కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్లే, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే జరుగుద్దన్న ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఏకగ్రీవం చేశారు. అదేవిధంగా చైర్మన్తో సహా 17 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా చేరారు. మీరు చేస్తేనో నీతి, మేము చేస్తే తప్పు. మీరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు. ముందు మన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా. ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ విసిరి